ఈ దేవరా మూవీ ట్రైలర్ చూసాక నాకైతే ఎందుకో ఆచార్య అండ్ శ్రీమంతుడు జనతా గారి జీ మూవీస్ నాకైతే గుర్తొస్తున్నాయి. అంటే ఒకసారి మీరు ఆ మూవీ ట్రైలర్లు వెళ్ళి చెక్ చేయండి, అప్పుడైతే మీకు తెలుస్తుంది. నేనైతే ఈ ట్రైలర్లతో పాటు ఆ 3 ట్రైలర్లు కూడా చూసా. ఎందుకంటే ఆ మూవీస్లో ఏంటంటే హీరో ఎక్కడి నుంచో వచ్చి అక్కడున్న ప్రజలను అయితే కాపాడుతాడు. ఈ దేవరా మూవీలో కూడా సేమ్ అదే టెంప్లెట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ స్టార్టింగ్లో దేవరా ట్రైలర్ స్టార్టింగ్లో అక్కడున్న రౌడీస్ ఎవరికి భయపడట్లేదు, అప్పటి వరకు బాగానే బతుకుతున్నారు. కాకుంటే ఒకరు వచ్చాక భయపడ్డారు అని చూపించారు చూడండి. అక్కడే నాకు ఏదో తేడా కొట్టిందనమాట. అంటే హీరో ఎక్కడి నుంచో వచ్చి అక్కడ రౌడీస్తో ఫైట్ చేసి అక్కడ ఉన్న ప్రజల్ని సేవ్ చేశాడు అనే విధంగా మూవీ ఉంటుందేమో అన్నట్టు నాకైతే అనిపిస్తుంది. లేకుంటే వాళ్ళ ఫ్యామిలీనైనా సేవ్ చేశాడేమో అన్నట్టు చూపిస్తారేమో, మరి చూడాలి. అంటే ఇప్పుడు కొన్ని షార్ట్స్ చూసాక ఎలా అనిపిస్తుంది అంటే ఎన్టీఆర్ గారిని ఏదో దేవుడి లెక్క చూపిస్తున్నారు అనమాట. అంటే ప్రజలందరినీ సేవ్ చేసిన తర్వాతే ఆ టైప్ ఆఫ్ సీన్స్ అయితే చూపెడతారు. మీకు ఇక్కడ ఫొటోస్ వేస్తున్నా చూడండి. ఈ విధంగా మన తెలుగు వాళ్ళు చూస్తే ఓకే, మన ఎన్టీఆర్ అని ఉన్నారు కాబట్టి మూవీ బాగున్నా బాగాలేకపోయినా వెళ్ళి చూస్తారు జనాలు. బట్ ఇలాంటి షార్ట్స్ అదర్ లాంగ్వేజెస్లో హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్లో ఇటువంటి షార్ట్స్ ఉన్న సీన్స్ చూడాలంటే వాళ్ళకైతే ఏదో ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఏంద్రబాబు ఇంత ఓవర్ చేస్తున్నారు అన్నట్టు. అండ్ నాకైతే ట్రైలరు ఏమాత్రం ఎగ్జైట్మెంట్గా అనిపించలేదు. అంటే నేనైతే ఈగర్గా వెయిట్ చేశాను ట్రైలరా ఎలా ఉంటుంది ఏందనేది. చూసాక నాకైతే రొటీన్ అనిపించింది. ఇవి ఇంతవరకు ఏదైతే మూవీస్ ఉన్నాయో అన్ని మూవీస్లో హీరో ఎక్కడి నుంచో వచ్చి అక్కడున్న ప్రజల్ని సేవ్ చేయడం, లేకుంటే ఎక్కడి నుంచో వచ్చి మిర్చి మూవీలాగా అక్కడున్న వాళ్ళ ఫ్యామిలీని సేవ్ చేయడం, సేమ్ ఇదే టెంప్లెట్స్లో దేవరా మూవీ ఉంటుందేమో అని నాకైతే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ట్రైలర్లో కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న సార్క్తో పైకి ఎగిరే సీన్ ఒకటి, లేకుంటే ఎన్టీఆర్ అన్న కత్తితో పొడిచి ఇలా పైకి లేపే సీన్ ఒకటి, ఇలా కొన్ని టేక్స్ అయితే బాగున్నాయి అనమాట. కాబట్టి మనకు ఓవరాల్ మూవీ ఎలా ఉండబోతుంది అనేది పాయింట్ అనమాట ఇక్కడ. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే కొత్త కంటెంట్తో స్ట్రాంగ్ కంటెంట్స్ ఉన్న మూవీలు అయితే వస్తున్నాయి అనమాట. సక్సెస్ అవ్వాలంటే మంచి కంటెంట్ అయితే ఉండాలి. ఇప్పుడు పుష్ప మూవీ, కల్కి మూవీ ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే మన టాలీవుడ్లో లేటెస్ట్గా మంచి కంటెంట్ అయితే ఉంటుంది. అండ్ నాకైతే ట్రైలర్ అయితే ఈ ఆచార్య మూవీ ట్రైలర్ లాగా అనిపించింది. అక్కడ కూడా సేమ్ ఈ విధంగానే డబల్ క్యారెక్టర్ ఉంది. అండ్ మన చిరంజీవి గారు అయితే అక్కడి నుంచి వచ్చి అక్కడున్న పాతఘట్టంలో ఉన్న ప్రజలందరినీ కాపాడతారు. బట్ ఇక్కడ కూడా సేమ్ దేవరా మూవీలో కూడా దేవరా అన్న ఎక్కడి నుంచి వచ్చి అక్కడ ఉన్న ప్రజల్ని కాపాడతాడా ఏందనేది మనం మూవీ చూసి మనం డిసైడ్ అవ్వాల్సిందే. బట్ నాకు ట్రైలర్ చూసాక ట్రైలర్లో ఏదో ఉంది, మనం మూవీలో ఏదో ఉండబోతుందన్న ఎగ్జైట్మెంట్ అయితే మనకు కలగాలి ఖచ్చితంగా. బట్ నాకు ట్రైలర్ చూసాక నాకు అటువంటి ఎగ్జైట్మెంట్ ఏం కలగట్లేదు. మరి ఏదో ఒకటి ఎడిట్ చేసి సెకండ్ ట్రైలర్ ఏమైనా తీసుకొస్తే మనకు ఎగ్జైట్మెంట్ ఏమైనా మూవీ పైన కొంచెం హైప్ క్రియేట్ అవుద్దేమో చూడాలి. బట్ మనకు తెలుగు స్టేట్స్లో అయితే ఈ మూవీ బీభత్సమైన హైప్ ఉంది. కాకుంటే హిందీ, మలయాళం, కన్నడ అక్కడ చూసుకున్నట్లయితే అంత హైప్ అయితే లేదు. అండ్ చూద్దాం మూవీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో. అండ్ మీకు ట్రైలర్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.